మనం తీగలకు కాసే కాయలు ఈ సమ్మర్లో ఏ కూరగాయలైనా సరే 1, 2, 3 సార్లు తీసుకుంటే వల్ల మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటామండి. ఎందుకంటే ఈ సమ్మర్లో మనం వాటర్ తీసుకున్నా సరే, మనం మజ్జిగ ఇవి తీసుకున్నా సరే, మనం వండుకునే కూరగాయల్లో కూడా చాలా ముఖ్యమైనవి. అందుకని నేను ఈరోజు మీకు ముందుగానే వీడియో రూపంలో ఆనపకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వెనకటి కాలం పద్ధతిలో వండానండి నేను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. నేను వివరంగా అన్నీ చూపిస్తాను. అలాగే దీంట్లో గరం మసాలాలు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయలేదండి. మన అమ్మమ్మ కాలంలో మనకి ఎలా చూపించారో అదే విధంగా వండాను నేను. అవన్నీ వేసుకుంటే మళ్ళీ మన బాడీకి డీహైడ్రేట్గా అనిపించిద్దండి. అలా కాకోకుండా నేను ఓన్లీ చిన్న బెల్లం ముక్క వేసి చింతపండు పులుసు కూడా మీరు కావాలంటే పోసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇది ఆప్షనల్ మాత్రమే. దీనిలో కావాలంటే కొంచెం పెసరపప్పు కూడా మెదుపుకొని వేసుకోవచ్చండి. చాలా బాగుండిద్ది. ఈ కూర 1, 2 సార్లు వారానికి ఇగురు రూపంలో అయినా సరే, పులుసు రూపంలో అయినా సరే మనం తీసుకోవచ్చండి. చపాతీలోకైనా బాగుంటుంది. నేను వండిన ఈ ఆనపకాయ పులుసు మీకు కానీ నచ్చితే కనుక ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి, ఆనపకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. మనకి చాలా ఈజీ ప్రాసెస్లో అవుతుందండి. కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. వీడియో చూడండి.